అంటే వినోదన్న నవోదయ పాఠశాలలు కావాలి గిన్ని జిల్లాలలో ఇంకా గిన్ని జిల్లాలలో కొత్తగా జిల్లాలు కూడా ఏర్పడ్డాయి ఈ నవోదయ పాఠశాలలు కావాలని అడుగుతున్నాడు ఇలా మెడికల్ కాలేజీలు తీసుకురావడం కోసం ప్రయత్నం చేసిండు కరీంనగర్ స్మార్ట్ సిటీ తెచ్చిండు మా చొప్పదండి నియోజకవర్గంలో ఇదే కొండగట్టు దేవస్థానానికి 800 ఎకరాలు అటవీ శాఖలో ఉన్నటువంటి దేవాలయానికి భూమిని సాధించి పెట్టిండు మా సైనిక్ స్కూల్ మాకున్నటువంటి రుక్మాపూర్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సైనిక్ స్కూల్ను మంజూరు చేయించినటువంటి ఒక విద్యా ప్రదాత ఇలా గటువంటి వినోదాన్ని పట్టుకొని ఎటువంటి అటు మాట్లాడతాడు కేసీఆర్ నాస్తికులు అంటాడు బొట్టు పెట్టుకొని తూడ్చేస్తారట భలే ఉంది బొట్టు పెట్టుకొని నాస్తికులు అంటే ఎవరో తెలుసా అసలు సంజయనా నీకు తెలుసా అనే నాస్తికులు అంటే ఎవరో ఎన్ని యాగాలు చేస్తాడే కేసీఆర్ అన్న దేశంలో ఎవరన్నా చేస్తారా అన్న కేసీఆర్ చేసిన యాగాలు ఏడుంటవే నీ మత్తెట్టు పోతుంది నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన మా సంజయ్ నాకు జర ఇలా మెదడులో లేదు ఇక్కడ లేదు జర ఇక్కడ కిందికి జారింది మోకాళ్ళల్లో వచ్చింది జర ఆపరేషన్ అన్నా చేయించురి లేకపోతే బీజేపీ నాయకులారా తీసుకుపోయి జర ఎర్రగడ్డ హాస్పిటల్ అన్నా వేయరని గతంలో కూడా ఇదే కరీంనగర్ ప్రెస్ మీట్లో చెప్పిన మరి ఇప్పుడు ఇట్లనే ఉంటే ఇదే బండి సంజయ్కి టికెట్ ఇస్తే ఏదో వాళ్ళ వ్యతిరేకిస్తున్నారని అంటారు మాకు కూడా తెలియదు కానీ అక్కడక్కడ బీజేపీలో బండి సంజయ్కి అయితే టికెట్ ఇవ్వద్దు ఇస్తే ఈసారి ఎట్లన్నా ఓడిపోతాడు ఎందుకంటే ఏం చేయలేదని బీజేపీ నాయకులే అంటున్నారని మేము వింటున్నాం కానీ కొద్దిగా జాగ్రత్త సంజయ్